కాపు ఉద్యమం కోసం జీవితాంతం పోరాడిన దివంగత నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు కుల మత వర్గ భేదాలకు అతీతంగా ప్రజలు భారీగా హాజరయ్యారు. పలువురు నాయకులు అభిమానులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ముద్రగడ ఉద్యమ స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. సంస్మరణ సభను విజయవంతం చేయడంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమ విశేషాలు, ముద్రగడతో తన అనుబంధంపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో మా రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ ఫేస్ టు ఫేస్. ఆప్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభ దగ్గర ఇక్కడ కార్యనిర్వహణ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు కూడా మనతో ఉన్నారు. జక్కంపూడి రాజా గారు అడిగి, అంటే ముద్రగడ పద్మనాభం గారు మరణం కానుంచి మరణానంతరం నుంచి ఈ రోజు వరకు కూడా వారి కుటుంబానికి చేదులు వాదడుకుంటూ ఇక్కడ వారు చేసిన ప్రతి కార్యక్రమంలోని ఆయన పాల్గొనడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు, అలాగే ఆయనకి ముద్రగడ పద్మనాభం గారు అనుభవాల మీద కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ కార్యక్రమం ఇంత బాగా సక్సెస్ చేయడానికి మీరు ఎలా కష్టపడ్డారు? దీనికి మీరు ఎలా? మనం ఏం కష్టపడిందనే కాదు, అందరూ కలిసి సమిష్టిగా చేసినటువంటి కార్యక్రమం. అందులో మనం కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో మనం కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యాం. ఇవాళ పద్మనాభం గారికి కేవలం ఏదో కిల్లంపూడిలోనో లేకపోతే జగంపేటలోనో ప్రతిపాడులోనో లేకపోతే తూర్పుగోదావరి జిల్లాలోనో కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అభిమానించేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ వ్యక్తి చనిపోవడం అనేటువంటిది తీరినటువంటి లోటు. రాజకీయాల్లో తనకంటూ ఒక మార్క్ వేసుకుని ఏ రోజు కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తి లేకుండా ఏదైనా ఒక సమస్య మీద, పోరాటం మీద, ఒక సామాజిక వర్గం కోసం కావచ్చు, లేకపోతే ఒక సమాజం కోసం కావచ్చు, ఏదైనా ఒకటి ఫైట్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరున్నా కూడా ఖచ్చితంగా ప్యాంట్లు తడవాల్సినటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తి ఇవాళ దూరం అవ్వడం ఖచ్చితంగా ఇవాళ ఈ ప్రాంతానికి కావచ్చు, లేకపోతే కాపు సామాజిక వర్గానికి కావచ్చు, అందరికీ కూడా తీరినటువంటి లోటు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా తీరినటువంటి లోటు. సో ఇవాళ పెద్ద ఎత్తున ఆయన అభిమానించేటటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అందరం స్మరించుకున్నాం. రానున్నటువంటి రోజుల్లో ఆయన చక్కటి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తాం. డెఫినెట్గా ఆయన ఎప్పుడు లైవ్లో ఉంటాడు. ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆయన గురించి గొప్పగా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇవాళ అదే రకంగా ముద్రగడ పద్మనాభం గారి గురించి కూడా బహుశా భౌతికంగా ఆయన మనకు దూరమై ఉండొచ్చు, కానీ ప్రజల మనసుల్లో ఆయనకంటూ సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. డెఫినెట్గా ఆయన అలైవ్గానే ఉంటాడు ఎప్పుడు కూడా. భౌతికంగా దూరమైనప్పటికీ కూడా మనిషి జ్ఞాపకాలు తరతరాలు గుర్తుపెట్టుకుని ఉంటారు. ఆయన చేసినటువంటి మేలు అటువంటిది. ఇప్పుడు కాపు కార్పొరేషన్ చూసుకుంటే కేవలం ఆయన కష్టంతో, ఆయన పోరాటంతోనే ఈవేళ కాపు కార్పొరేషన్ అనేటువంటిది ఏర్పడింది. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈవేళ కార్పొరేషన్ ద్వారా ఏదో రకమైనటువంటి పథకాలు కాపులకు అందుతా ఉన్నాయని అంటే డెఫినెట్గా ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన చేసినటువంటి పోరాటము దానికి కారణం. అంటే పద్మనాభం గారి దగ్గర మీరు రాజకీయాల్లో కానీ, లేదంటే ఆయన ఇచ్చినటువంటి అంటే ఉద్యమ స్ఫూర్తులు కానీ, మీరు ఏటిని మీరు ఎక్కువ స్ఫూర్తిగా తీసుకున్నారు? నేను చెప్పినా కదా, మమ్మల్ని సొంత బిడ్డల కింద ఈ మధ్యకాలంలో నన్ను కానీ మా బ్రదర్ గణేష్ కానీ చాలా దగ్గరగా ఇది చేసుకున్నాం. ఒక తండ్రిలాగా ఆయన ఏదైనా ఉంటే గైడ్ చేయడం, ఎట్లా ఉందండి, ఇట్లా చెయ్యండి అని చెప్పని చాలా పెద్దరికంగా ఆయన ఆలోచన తీరు కానీ, ఆయన మాట ఇది కానీ అసలు పైకి ఊరికినే కొంచెం కటువుగా కనిపిస్తాడు, కానీ మనిషి చాలా సెన్సిటివ్, చాలా అభిమానాలు, ఆప్యాయతలు, అనురాగాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. మాకు బహుశా ఈ మధ్య కాలంలోనే ఒక లాస్ట్ 4 years నుంచి 5 years నుంచి బాగా క్లోజ్ అటాచ్మెంట్ వచ్చింది. చాలా తక్కువ కాలంలో దేవుడు మాకు దూరం చేయడం కూడా నిజంగా బాధ కలిగించాడు. ఇప్పుడు మా పద్మనాభం గారు చనిపోయిన తర్వాత అంటే కాపు ఉద్యమం ఆల్మోస్ట్ పడిపోయిందని అంటున్నారు. అది అంటే అది మళ్ళీ మీ యువత ఎవరైనా మళ్ళీ దాన్ని తీసుకొని ఎదగ నడిపించే అవకాశం ఉన్నాయంటే? ఒక మనిషి వేసినటువంటి ఒక విత్తనం అది బలమైనది అయినప్పుడు ఖచ్చితంగా ఆ మనిషి దూరమైన ఆ తర్వాత ఉద్యమం అనేటువంటిది ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్పితే ఏ రోజు అది ఆరిపోయేటటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరో ఒకరు నడుము బిగిస్తారు. అందులో మేము కూడా అందరం ఆయన వేసినటువంటి అడుగులో మేము కూడా వెనకాల అడుగేస్తాం డెఫినెట్గా. ఆయన ఎందుకంటే ఆయన ఆలోచన గొప్పది. ఆయన ఈవేళ కాదు, శాసనసభ్యత్వాన్నే చాలా తృణప్రాయంగా ఆ వేళ విడిచిపెట్టుకున్నాడు. అధికారం అనేటువంటిది కానీ, పదవి అనేటువంటిది కానీ లెక్క చేసేవాడు కాదు. ఆయన అధికారం వెనకాల పరిగెట్టుంటే గడిచిన 20 సంవత్సరాలుగా ఖాళీ ఉండేవాడు కాదు. ఆయన కేవలం
ఇవాళ కాపు సామాజిక వర్గానికి మేలు చేయడం కోసం తానంతట తానే తన నష్టపోయి కాపులకు మంచి చేశాడు. ఇవాళ ఒక్కొక్కసారి చూస్తే అదే బాధ కలిగేటటువంటి విషయం ఏంటంటే, కొంతమంది తెలియనటువంటి ఈ తరం కొత్తగా ఈ మధ్య ఈ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వాడే ఈ కొత్త సినిమా బ్యాచ్ని అభిమానించేటటువంటి వాళ్ళు పద్మనాభం గారి గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడి ట్రోల్ చేస్తుంటే అసలు వీళ్ళకి ఏం తెలుసని ఎట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి నిజంగా బాధ కలిగించేటటువంటి విషయం. సో ఆ మనిషి వేసినటువంటి విత్తనం చాలా బలమైన విత్తనం. అది ఒక రోజు కాదు ఇంకో రోజైనా ముందుకు తీసుకెళ్తుంది. అందులో ఏ రకమైనటువంటి అనుమానం. ఇది జక్కంపూడి రాజయ్య గారు చెప్పినటువంటి విషయాలు. ఏదైతే ఉద్యమం ఉందో, ఉద్యమం అనేది ఆయన వేసినటువంటి విత్తనం. ఆ విత్తనాన్ని ఎవరు తీసుకెళ్ళినా ఎదరు తీసుకెళ్ళినా మేము మా అంటే వారిందంటే ఉండి మేము నడిపించడానికి సిద్ధంగా ఉంటామని, అలాగే ఆయన ఇచ్చినటువంటి భావజాలాన్ని ప్రతి ఒక్కరిలోనే నింపేందుకు మా ఇంటి కృషి చేయడంతో పాటు ఆయన యొక్క ఆశ సాధనకు పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు జక్కంపూడి రాజయ్య గారు. ఇది ఇక్కడ ఉన్న రిపోర్ట్. కెమెరామెన్ శివతో మోహన్, రీజనల్ కోఆర్డినేటర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా.